शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्रुच्छ्रितं नातिनीचं చైలాజినకుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువ గాని తక్కువ గాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనఃకృత్యా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. ఆ ఆసనం పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశపరుచుకుని ఉంది ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచానలవలోకయన్. శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా ఉంచి చూపులను ఏదిక్కునకును పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలెను. ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారి వ్రతే సితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించును. మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలంగా ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్యాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరం పరమేశ్వరుడైన నా స్వరూపం నందే ఆత్మను ఈ విధముగా లగ్నమరచి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించువానికిని ఏమాత్రము భుజింపవానికిని అతిగా నిద్రించువానికిని ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని ఈ యోగసిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందును కర్మాచరణముల యందును జాగ్రత్య స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశమగు ధ్యానయోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావితిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్తయుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశపరుచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిచినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడగును. అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడును. యథా దీపో నివాతస్థో నేంగంతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమును నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాత్కార్యం చేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు.